ఆగిపోతుంది. ఊపిరి, శరీరం నీరసంగా పడిపోతుంది. చుట్టూ నిశ్శబ్దం పరుచుకుంటుంది. కాని ఆ శూన్యంలో మన ఆత్మ మాత్రం బతికే ఉంది. ఆత్మ నిశ్శబ్దంగా పైకి లేచిపోతుంది, శరీరాన్ని చూస్తూ, ఇంకా ఏదో మిగిలినట్టు భావిస్తూ. ఈ క్షణం నుంచే ఆత్మ ఓ దారుణమైన, అద్భుతమైన యాత్రను మొదలుపెడుతుంది. ఇదే యమపథం. ఆత్మ స్థిరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. కాని అలా జరగదు. ఒక చీకటి గాలి తాకుతుంది. చూడలేని దెయ్యంలా ఎవరో వస్తున్నారు. అవి భయానక రూపాలు. అవి యమదూతలు. పలకరించరు. సాంత్వన చెప్తారు కాదు. వారు మౌనంగా ఆత్మను పట్టుకుని లాక్కెళ్తారు. ఆత్మ వెనక్కి చూసి కుటుంబాన్ని చూస్తూ తికమక పడుతుంది. కాని వాకిట్లో ఎవరు వినరు. ఎవరు చూడరు. ఆమె ప్రయాణం ముందుకు సాగుతుంది. ఇప్పుడు ఒక మార్గం ప్రారంభమవుతుంది. చీకటి, చమురు వాసన, హఠాత్తుగా ప్రకాశం. ఇది పితృయాణ మార్గం, పుణ్య పాపాల బరువు ఆధారంగా మారేదారి. అంతులోనే ఒక ధ్వని. చిత్రగుప్త అనే గంభీర స్వరం వినిపిస్తుంది. ఆత్మను యమలోకపు సభలో నిలబెడతారు. చిత్రగుప్తుడు ఒక గ్రంథాన్ని తెరుస్తాడు. మీ జీవితం మొత్తం అక్కడే ఉంది, పుటపుటగా, లేఖలలాగా. మీ ప్రతి మాట, ప్రతి చర్య, ప్రతి పాపం, ప్రతి పుణ్యం. పట్టిక చదవబడుతుంది. తీర్పు రాసబడుతుంది. యమధర్మరాజు చూస్తాడు. ఆత్మకు తీర్పు ప్రకటిస్తాడు. నరకమా? స్వర్గమా? లేదా మరల పునర్జన్మమా? ఇది కర్మ బదులైన ధర్మసభ. ఇక్కడ మాయ లేదు, మార్పు లేదు. ఇది భయపెట్టే కథ కాదు. ఇది నిజం.